తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం నేను కాకినాడ శ్రీపీఠంలో ఉన్నానండి. ఎంత అదృష్టం అనిపించింది. అమ్మవారు ఎంత దివ్యంగా ఉంటారు. పరిచయం అవసరం లేదు. ప్రత్యేకించి ఇవాళ మనం మాట్లాడబోతున్నాము పీఠాధిపతులు, శ్రీపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గత 35 సంవత్సరాలుగా ఎన్నో ఆధ్యాత్మిక, ధార్మిక, సేవా కార్యక్రమాలతో మనందరికీ ఎంతో సుపరిచితులు వారే శ్రీ 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 పరిపూర్ణానంద స్వామీజీ. వారితో మాట్లాడి మనకున్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసుకుందాం. గురుగారితో మాట్లాడదాం. స్వామీజీ నమస్కారం అండి. నమస్తే. మీ దివ్య చరణాలకు నా నమస్కారాలండి. చాలా సంతోషం. మీ అనుమతితో మీ దినచర్య తెలుసుకోవచ్చు స్వామి. దినచర్య అంటే నేను మార్నింగ్ లేస్తాను. అర్లీ బర్డ్. నేను సుమారుగా అంటే 2:45, 3 లోపే లేస్తాను. బ్రహ్మముహూర్తం అనొచ్చు. 3 లోపు అంటే ఇంకా ముందే. సో 3 లోపే నేను లేస్తాను. యాక్చువల్గా బ్రహ్మముహూర్తం అనేది 3:40 నుండి 5:40 వరకు. ఆ 3:40 నుండి 5:40కి మధ్య పాయింట్ 4:40 అనేది చాలా కీలకమైన ముహూర్తం అంటారు. అది అంటే బ్రహ్మ అంటే సృష్టికర్త కదా. ఆ టైంలో మనకు కూడా సృష్టి అవుతూ ఉంటుంది లోపల. థాట్స్ ఈ నేచర్ నుంచి మనకు అది డౌన్లోడ్ అయ్యి వస్తూ ఉంటుంది. నాకెందుకంటే నేను అర్లీ పడుకుంటాను. నేను ఎక్కువ నైట్ టైమ్స్ అలా ఉండాలనుకుని ఎప్పుడైనా ఉంటే కూడా నాకు చికాగ్గా ఉంటుంది ఉండాల్సి వస్తే. 8:30, 9 కల్లా అంత త్వరగా పడుకుంటారా? నేను ఇప్పుడు 6:30 దాటితే ఎవరికి కనపడను, వెళ్ళిపోతాను నా రూమ్లోకి. వెళ్ళి నాకు కావాల్సింది చూసుకుంటూ నేను హాయిగా మంచి మ్యూజిక్ ఎంజాయ్ చేసి కొద్దిసేపు అలాగ అమ్మవారితో అలా చింతనలో ఉండి ఏదన్నా చదువుకోవాలంటే ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడి. మీరు నమ్మరు, ఒక్కొక్కసారి 8:30, 8:30కి ఏదైనా ఫోన్లో మాట్లాడుతుంటే నేను పడుకుని పోతాను. వాళ్ళు ఏదో కొంతసేపు మాట్లాడి వాళ్ళు వాళ్ళకి అర్థమైపోతుంది. అనట్లేదంటే నిద్రపోయి చంటి పిల్లలు ఉంటారు కదా, అలా అయిపోతాను. రూమ్లోకి వెళ్ళిపోతాను. అంతే అలా వెళ్ళిపోయి అలా నోట్లో వేలు పెట్టి పడుకున్నట్టుగానే పడుకుని పోతాను. అంటే నేను సీరియస్ తీసుకోను. వాళ్ళు పాపం సీరియస్గా మాట్లాడుతుంటారు, నేను వింటున్నానేమో. మొదట్లో ఉండే తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది. నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తెలిసిపోతాయి వాళ్ళకి. ఫోన్ పక్కకు పడిపోతుంది. నేను హాయిగా అటు తిరిగి పడుకుంటాను. నేను పట్టించుకొని ఎక్కువ తీసుకోను నేను లోపలికి. సో అలా హాయిగా ఉంటాను, నిద్రపోతాను. అంటే మనిషి ఎంత తేలిగ్గా ఉండగలిగితే లోపల అన్ని జబ్బులకి దూరంగా ఉంటాడు. పావుతక్కుముడికి లేస్తారు. ఒక్కోసారి పావుతక్కుముడు, ఒక్కోసారి 3:30 అలా స్వింగ్స్ అనమాట. లేచి సూర్యోదయం దాకా ఉండి సూర్యోదయం దాకా అన్నీ రాసుకొని చేసి తర్వాత హాట్ వాటర్ థెరపీ చేస్తాను కొద్దిగా. తర్వాత నాది ఆయుర్వేదిక్ టీ ఉంటుంది, అది తీసుకుంటాను. అయిన తర్వాత కొంతసేపు మళ్ళీ రిలాక్స్ అవుతాను. కొద్దిగా వాకింగ్, యోగా. గోశాలకు కూడా వెళ్ళొచ్చేస్తాను సూర్యోదయం లోపు. అలాగ ఉంటుంది. వచ్చేసి గోవులన్నిటినీ చూసుకుని వచ్చేస్తాను. మళ్ళీ పబ్లిక్ అంతా వచ్చేలోపు మళ్ళీ వచ్చి నా గూట్లోకి వచ్చేస్తాను. లేకపోతే వాళ్ళు వచ్చారంటే మాట్లాడాలి. ఉదయాన్నే అంత మాట్లాడడం, అలాగా ఇంటరాక్ట్ అవ్వడం పెద్ద ఇష్టం ఉండదు నాకు. సో హాయిగా వచ్చేస్తాను, నా గూట్లోకి వచ్చేస్తాను, కూర్చుంటాను, కొంతసేపు రిలాక్స్ అవుతాను. తర్వాత మళ్ళీ లేచి మళ్ళీ నార్మల్గా స్నానము, ఇది జపము అవన్నీ చేసి వేదం వింటూ ఉంటాను. పిల్లలు అక్కడ చదువుతుంటారు కదా, అన్నీ వింటుంటాను. వాళ్ళు కరెక్ట్గా ఉన్నారా లేదో చూసుకుంటుంటాను పైనుంచి. అక్కడ టెంపుల్కి వెళ్తాను, దర్శనం చేసుకుంటాను, వస్తాను. తర్వాత వంట చేస్తాను, పెడతాను. ఎవరన్నా కలవాలి అని అంటే 10 గంటలకి అలా టైం పెడతాను. 10 to 10:30 అంటే హాఫ్ అన్ అవర్ ముందుకు వచ్చారు మనం పంపించేస్తాను. దెన్ అగైన్ ఐ విల్ కమ్ బ్యాక్. నా కార్యక్రమాలు, నా వర్క్స్ అన్నీ చూసుకుంటాను. R&D ఉంటే R&D చేస్తాను. నేను ఇప్పటికీ బాగా ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. అంటే అటు వేదాంత పరంగా కానీ, అటు ప్రోడక్ట్ మీద కానీ, ఏదన్నా ఒక మంచి ప్రోడక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఒక 5-6 ప్రోడక్ట్స్ మీకు చేస్తున్నారు, చాలా అద్భుతమైంది. అలా చేసినవే గౌదర్బార్లో వచ్చిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా. అలా బ్రాహ్మీ ముహూర్తంలో కూర్చుంటా, ఒకసారి వర్క్ చేస్తాను, అలా చేసుకుంటా. అండ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఇక్కడ, అవన్నీ డిజైన్ చేసుకుంటాను. పూర్తిగా అన్నీ మీరే చూస్తాను, మించి చూసుకుంటుంటాను. అంటే మనం చూస్తే మన టచ్ ఉంటే దానికి ఒక వాల్యూ ఉంటుంది కదా. ఎవరి మీదనో పడేయడం ఎందుకు, టైం ఉంది. పాప ఎవరి మీదనో పడేయాలంటే వాళ్ళందరినీ నేను వాళ్ళ టైము స్పెండ్ చేయించాల్సిందే కదా. దానికంటే నేనున్నాను కదా. ఇక అలా సాయంత్రం అయిపోతుంది. 6:30కి గూట్లోకి వెళ్ళిపోతాను. పక్షులు నాకు బాగా నమ్మకం. అవి చూడండి, సాయంత్రం సంధ్య దాటిన తర్వాత ఎక్కువ తిరగవు. అవి మనకు సంకేతాలు. మనిషికి జబ్బులకు కారణం నైట్ లైఫ్. బాగా రాత్రులు శరీరాన్ని బాగా మేలుకోబెట్టి అవయవాలన్నింటినీ ఇబ్బంది పెట్టడం, పగలంతా పడుకోవడం. ఈ నైట్ లైఫ్ వల్లనే మనిషికి జబ్బులు 90% జబ్బులు.
జంతువులకి 90% జబ్బులు ఉండవు వాటికి. కారణం ఏంటంటే అవి ప్రకృతితో మమేకమై ఉంటాయి. కలిసిపోయి బతుకుతాయి. అంటే మీరు నేను అవన్నీ కనిపెట్టగలిగాను బాగా చూస్తుంటే. ఇవి కూడా రీసెర్చ్లో భాగం. చాలా. ఇప్పుడు హెల్త్ మీద నేను ఒక 7 పొడులు తీసుకొస్తున్నా, 7 రకాల టీలు తీసుకొస్తున్నా. టీ అంటే చాయ్ పత్తి లేకుండా హెర్బల్ది రోజుకి, అంటే సోమవారం టీ, మంగళవారం టీ, బుధవారం టీ అని పెడుతున్నా. అలానే సోమవారం పొడి, మంగళవారం పొడి. అది అన్నంలో మన ఆవు నెయ్యి వేసుకుని ఆ పొడి తింటే నా టార్గెట్ ఏంటంటే మనకు బ్రెయిన్ కదా, లంగ్స్, హార్ట్, లివరు, కిడ్నీస్, ఇంటెస్టైన్, ఈ 6 మనకు చాలా ప్రధానమైనవి. ఈ 6 బాగుంటే మనిషికి 90% ఆరోగ్యంగా ఉంటాడు. ఈ 6 ఎయిల్మెంట్స్ అనేవి బాగా డిస్టర్బెన్సెస్ అనేవి వస్తుంటాయి. ఈ 6 బేస్ మెయిన్. ఈ 6 ముందు మనం ఒక న్యూట్రల్గా ఉంచాలి అంటే ఏం చేయాలని, మనకు ఆకులు, కొన్ని మూలికలు, వాటితోటి పొడి తయారు చేస్తుంది. టేస్టీగా ఉండాలి, బట్ అది ఆ పార్ట్ని కరెక్ట్గా యాక్టివేట్ చేయాలి. అదొక మెడిసినల్గా వెళ్ళాలి. అందుకని అన్నంలో 2 ముద్దల అన్నంలో ఈ పొడి, సోమవారం పొడి అనుకోండి, సోమవారం నాడు ఆ పొడి వేసుకుంటాం. నెయ్యి అంటే అలా పెడితేనంటే వాళ్ళకి డేటు గుర్తుంటుంది కదా, మండే అని చూసుకుని ఆ పొడి వాడతారు. అలానే టీ ఉందనుకోండి, మండే టీ, ఆ టీ మండే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, నైట్ 4 సార్లు తీసుకుంటే చాలు. అది మొత్తం ప్యూరిఫై చేస్తుంది. చాలా ఆ సోమవారం తీసుకున్న పొడికి ఇది కౌంటరాక్ట్ అనమాట, మంచిగా చేస్తుంది. అలా రీసెర్చ్ చేస్తున్నా. చాలా మంచి ఆలోచన. అది వర్క్ చేస్తున్నా. అది అయితే మాత్రం చాలా బాగుంటుందని నా అభిప్రాయం. ఎవరైనా తీసుకోవచ్చండి, పిల్లలు, పెద్దలు, ఎవరికైనా. నా సంకల్పం ఏంటంటే, మనం పుట్టినప్పుడు ఈ నేచరు మనకు ఒక బాడీ ఇచ్చింది కదా, అన్నీ ఫ్రెష్గా ఇచ్చింది. హార్టు, లివరు, లంగ్స్, కిడ్నీలు అన్నీ మంచి ఫ్రెష్ది, సుకుమారంగా శుతిమెత్తనిది, మంచిది ఇచ్చింది కదా. నా కోరిక ఏంటంటే, మనం ప్రాణం విడిచి వెళ్ళిపోయేటప్పుడు అది 50, 40, 60, 70, 80 కావచ్చు, అంతే ప్యూర్గా మళ్ళీ నేచర్కి అప్పచెప్పి పోవాలి. మీకు అర్థమైందా? ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చారు, నేను ఒక గిఫ్ట్ ఇచ్చాను మీకు. నేను ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చినప్పుడు చూస్తే ఆ గిఫ్ట్ని చెత్త పట్టేసి, దుమ్ము పట్టి, దాన్ని ఎక్కడో మూలన పడేసి, దాన్ని కొద్దిగా ఇరిగిపోయి, దాన్ని అలా చేసి అలా ఉంది అనుకోండి, నేను చూస్తే నాకు ఎలా అనిపిస్తుంది అంటే, మీరు నేను ఎంతో అభిమానంగా ఇచ్చిన బహుమానాన్ని మీరు గౌరవించలేదు అనేది నాకు అనిపిస్తుంది. చివుక్కుమంటుంది కదా. ఒక చిన్న బొమ్మకో ఒక వస్తువుకు అలా ఉంటే, ఈ నేచర్ ఇంత అద్భుతమైన శరీరాన్ని, ఇన్ని అవయవాల్ని, ఇంత శక్తితో కూడుకున్నటువంటి ఇంత పెద్ద పరికరాన్ని మనకు అప్పచెప్పినప్పుడు, మనకి ఇచ్చినప్పుడు, మనం దీన్ని అగౌరవపరిచి, దీన్ని అవమానపరిచి, దీన్ని ఇష్టం వచ్చినట్టు చండాలం చేసి, గబ్బు పట్టించి, భ్రష్టు పట్టించి, మళ్ళీ తీసుకెళ్ళి ఆ నేచర్లో నాకు ప్రాణం పోతుంది, ఎంత ఎదవ బతుకని చెప్పి తిట్టుకుని మనం దాన్ని పడేసేస్తే, చండాలం చేసి పడేస్తే అదేమన్నా గౌరవం అంటారా? కాదు కదా. నా సంకల్పం ఏంటంటే, మనకి ఎలా ఇచ్చిందో ఆ గిఫ్ట్ని దాన్ని చక్కగా వాడుకుని, ఒక ఉత్కృష్టమైన స్థితికి వాడుకుని, దాన్ని మళ్ళీ తిరిగి దాన్ని అంతే పదిలంగా అప్పచెప్పాలి. దానికి ఏం చెయ్యాలి, అందులో భాగంగా వస్తున్నవి ఇవన్నీ. అది అంటే ఇదొక స్టెప్, ఇంకా మిగతాది ఇంకా ఉన్నాయి. అలా చేస్తున్నాను. సో మీ హ్యాపీ అండ్ హెల్తీ లైఫ్కి ఒక 5 సూత్రాలు తెలియజేస్తారా? చెప్తాను నేను మళ్ళీ. ఇవన్నీ తయారవనివ్వండి. అంతేనా? వీటికి అవి రిలేషన్ 7 సూత్రాలు ఉన్నాయి, 5 కాదు. 7 వారాల నగల కంటే 7 వారాల పొళ్ళు తింటే వాళ్ళకి నగలు పైన వేసుకుంటాం, ఏ దొంగ పట్టుకుపోతాడు, లేదా ఇది ఏమవుతుందో తెలియదు. కానీ 7 వారాల పొడులు తింటే ఎవడు పట్టుకుపోడు, మనం ఆరోగ్యంగా తయారవుతాం. ముందు మన లోపలంతా ఆర్గనైజ్ అవుతాయి. అది ఇవి ఆహారం పరంగా. మామూలు భౌతికంగా కావచ్చు, మామూలుగా అంటే మనం ఉన్నటువంటి ఈ సమాజంలో హ్యాపీగా ఉండాలి. ఎదుటి వాళ్ళు తప్పు చేసినా సరే కొన్నిసార్లు అవి మన మీద ఎఫెక్ట్ పడుతుంటాయి, మనం తప్పు చేయకపోయినా. అవన్నీ కాకుండా మనం హ్యాపీ అండ్ హెల్తీ ఈ సమాజంలో మన హెల్త్, మన హ్యాపీనెస్ని పాడు చేసుకునేది ఎవరంటే, ఎవరికి వాళ్ళే వాళ్ళ హ్యాపీనెస్ని, వాళ్ళ హెల్త్ని, వాళ్ళ హార్మోనీని పాడు చేసుకుంటున్నారు. దీనికి 2 కారణాలు. 2C అని చెప్తాను ఇప్పుడు. 2C. ఒక C ఏమో కంపారిజన్, రెండో C ఏమో కాంపిటీషన్. అన్హెల్దీ కంపారిజన్, అన్హెల్దీ కాంపిటీషన్. కంపేర్ చేసుకుంటాము, వాళ్ళకి ఇలా ఉంది నాకు ఎందుకు లేదు, నాకు ఇలా ఉంటే బాగుంటుంది అనుకుంటాము. ఇంకా కాంపిటీషన్, ఇంకా అక్కడి నుంచి కాంపిటీషన్ మొదలవుతుంది. లేనిపోని కాంపిటీషన్. అదే కావాలి, అలాగే కావాలి ఉండాలని. అంటే ఈ లోపల ఆ ఆబ మనిషిని తినేస్తూ ఉంటుంది. సో కాబట్టి కంపారిజన్, కాంపిటీషన్
ఈ రెండిటికి మనం ఏం చెయ్యాలి? కాన్సన్ట్రేషన్ పెంచుకోవాలి అమ్మవారి మీద. ఆశీ కావాలి మనకు. ఎటైనా అమ్మవారే సమాధానం అంతే. అమ్మని పట్టుకుంటే అన్నీ జరుగుతాయమ్మా. అది తెలియక దాన్ని ఏదో పట్టుకుంటున్నాడు. కానీ ఇక్కడే పెద్ద సందేహం స్వామి, మీలాంటి సాధన ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. చెప్పండి. ఒక ఆయన ఇంట్లో కుక్క ఉంది, ఒక గెస్ట్ వస్తున్నాడు, చాలా తెలివిగలవాడు, ఆయనకి చాలా కావలసిన వ్యక్తి ఆ ఇంట్లో వాడు. ఈయన వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు అక్కడ కుక్క ఉందనుకోండి, ఈయన ఏం చేస్తాడు? బయట బోర్డు పెట్టారు, కుక్క ఉంది జాగ్రత్త అని ఒక బోర్డు హెచ్చరిక పెట్టారనమాట. వాడు నా ఇంట్లో వాడు, నాకు కావాల్సినోడు, ఆడి దగ్గరికి నేను వెళ్తే నీ కుక్క ఏం చేస్తుంది? తలుపు తీసుకుని వెళ్ళాడు అనుకోండి, దానికి ఏం తెలియదు, పట్టి పీకి రెక్కి అవతల పాడేసి చంపి పాడేస్తుంది, పీక కూడా కోసేయచ్చు. అదే ఇతను ఏం చేయాలి? ఇతను బయట నిలబడి ఫోన్ కొట్టి నువ్వు బయటికి రారా అని చెప్తే వాడు వచ్చాడనుకోండి, ఆ కుక్క ఏమన్నా ఊపిరి కూడా వదలదు. అది వాడు ఏం చెప్తే అది ఉండే గో సెట్ అంటే అక్కడికి వెళ్ళి కూర్చుంటుంది. వీడు హాయిగా దర్జాగా నడుచుకుని వెళ్తాడు. అంటే ఈ సమాజంలో కూడా, ఈ లోకంలో మనం బతికేటప్పుడు ఈ వస్తువులు, ఈ వ్యక్తులు, ఈ మనుషులు, ఈ పరిసరాలు, సందర్భాలన్నీ ఏంటంటే అది అమ్మవారి యొక్క అనుగ్రహంతోనే ఉన్నాయి. అవన్నీ మనం కూడా మనం అమ్మని వెంట పట్టుకుని వెళితే అవేవి మనల్ని ఏం చెయ్యవు. ఇప్పుడు మీకు అర్థమైంది ఎగ్జాంపుల్. అమ్మ అక్కర్లేదు, ఇదంతా నా కంట్రోల్, నా డబ్బు, నా పదవి, నాకే అన్నీ ఉంది, నాకు తెలివితేటలు ఉన్నాయి అనుకుని దిగామంటే అది పాకం పెట్టి మొత్తం ఎక్కడ చీరేయాలో అక్కడ చీరి పడేస్తాం, లేకుండా చేస్తాం. అందుకని అమ్మని వెంట పట్టుకుంటే, అమ్మని పట్టుకుంటే చాలు, ఇంకా అది ఈ సృష్టిలో హాయిగా తిరిగేయచ్చు. అంటే ఇలాంటి దీక్షాపరులు, సాధనాపరులు, నేనేం పెద్ద సాధన చేయనమ్మా. నేను ఎక్కువ మంత్రాలు తంత్రాలు అవి ఏమి, సత్యం మీలాంటి వాళ్ళకైతే అమ్మ కరుణిస్తుంది. మరి ఎందుకంటే అమాయకత్వంతో ప్రేమిస్తాను నేను. మంత్రాలు తెలియవు నాకు, నిజంగా చెప్తాను, నాకేం మంత్రాలు రావు, నేను పెద్ద పెద్ద మంత్రాలు చేయను, నాకు వాటి మీద దృష్టి లేదు. ప్రేమించడం ఒక్కటే తెలుసు నాకు. అమ్మని ప్రేమించడం నేర్చుకోండి, మంత్రాలు వద్దు, నేను చెప్తున్నా. అమ్మకి మంత్రాలు శంకర్లే అన్నారు, నమంత్రం నో యంత్రం తదపి చన జానే స్తుతిమహో నచాహ్వానం ధ్యానం తదపి చన జానే స్తుతి కథా కుపుత్రో జాయేత క్వచిదపి కుమాత నభవతి. నాకేం రాదమ్మా. జీవితంలో ఒకటి తెలుసు నాకు, చెడ్డ కొడుకుంటాడేమో కానీ చెడ్డ తల్లి ఉండదు అంటాడు. పడిపోతుంది కదా అమ్మవారు, అంతే కదా, ఆ మాటకి పడింది కదా. శంకరులంతటి వారి నాకేం రాదమ్మా అన్నారు. మనకేం వచ్చి సచ్చి మనకు. నేను నిజంగా చెప్తున్నా, అంటే అతిశయోక్తికి చెప్పట్లే. ఎవరైనా నాకు అదొచ్చు ఇదొచ్చని చెప్పుకుంటారు, నాకు ఏది నేను పట్టించుకోను. వస్తే వచ్చిండొచ్చు, అమ్మవారు ఇస్తే ఇచ్చిండొచ్చు. ఈ వక్తృత్వం కూడా నాది కాదు, అమ్మ భిక్ష అది. ఆవిడ్ని పట్టుకుంటే ప్రేమతో, ఆవిడని ప్రేమ కోరుకుంటుంది ఆవిడ. అది ఆ పట్టు తెలియాలి మనకు. ఆవిడని ఆ ప్రేమతోటే సాధించగలం. ఆ ప్రేమ పట్టు నేను పట్టుకోగలిగాను నేను అనుకుంటున్నాను. అందుకని ఆవిడ అపారంగా అభిమానిస్తుంది నన్ను ఆవిడ వదులుకోలేదు ఎట్టి పరిస్థితిలో. నాకు అంత అనుగ్రహం ఉంది అమ్మది. మీకు కలిగినటువంటి దివ్యమైన అనుభూతి పెద్ద విషయం. అదే చాలా పెద్ద విషయం. నా అనుభూతి ఏముంది, ఇక్కడ అందరికీ తెలుసు. మొన్న మహాశక్తి యాగం చేస్తే ప్రతిరోజు పిడుగులు వస్తాయి, వర్షం వస్తుంది, తుఫాన్ అని చెప్తుంటారు. నేను ఒకటే చెప్పాను, మనందరం అమ్మని కదా పట్టుకున్నాము. ఆ బ్రహ్మ కీటజనని వర్ణాశ్రమ విదాయిని ఆబాల గోప విదిత సర్వ అనుల్లంఘ్య శాసన. ఆవిడ గీస్తే గీత ఆబాల గోప విదిత. అందరికీ తెలుసు ఈ సృష్టి మొత్తం ఆవిడ గీసిన గీతకి ఒక్క ఇంచు కూడా అతిక్రమించదని. అది మీ చేతుల్లో ఉందని చెప్పేవాళ్ళకి. మా చేతుల్లో మీరు పారాయణం చేయండి, అర్చన చేయండి, మనస్సులో అమ్మని ధ్యానించండి, ఏం ఉండదన్నాను. 12 రోజులు, ఒక్కరోజు కాదు, ఒక్క పూట కాదు. వాళ్ళు వచ్చే ముందు చిన్న చినుకులు పడేది, ఆగిపోయేది. వాళ్ళు వచ్చేవాళ్ళు, హాయిగా చల్లగా ఉండేది, చూసేవాళ్ళు, భోజనం చేసేవాళ్ళు, ఇంటికి వెళ్ళేవాళ్ళు. ఆ తర్వాత చినుకులు పడేది, అంతే. వర్షాలు లేవు, తుఫాన్ లేదు, వరదలు లేవు, పిడుగులు లేవు, మెరుపులు లేవు. మధ్యలో పిడుగులు మబ్బులేసేవన్నీ వచ్చేది. అటు పిఠాపురం, ఇటు ద్రాక్షారాము, అటు సామర్లకోట, ఇటు ఇంకో ఊరుకు వెళ్ళిపోయేది. కానీ కాకినాడ ఈ పరిసరాల్లో ఎక్కడా వర్షం పడేది కాదు. ఛత్రం పట్టినట్టుగానే. మరి ఎందుకంటారు అది? అది నాది కాదు, వాళ్ళ భక్తిలో ఆ శక్తి ఉంది.
వాళ్ళ సంకల్పం లోపల మాకు ఎక్కడ ఆటంకం రాకూడదమ్మా, నీకోసం వస్తున్నాము, నీ గురించే వస్తున్నాము, మాకు నువ్వు ఆటంకం కల్పించుకో అని కోరుకునేవాళ్ళు. వాళ్ళ కోరిక అక్కడ ఎంత పవిత్రంగా నెరవేరింది, కళ్ళకు కనపడుతుంది కదా. ఒక ఆవిడకి నాకు కూడా విచిత్రం అనిపించింది, అంటే అమ్మ అనుగ్రహం ఇలా ఉంటుంది అని. ఆవిడకి పెళ్ళై 14 ఏళ్ళు అయింది, ఇప్పటికీ ఉంది, ఆ ఫోటోలు కూడా ఉన్నాయి, మీరు తీసుకోవచ్చు, వీడియో ఉంది. అయితే మొట్టమొదటి మహాశక్తి యాగానికి 13 ఏళ్ళు ఎంత అయిపోయింది పెళ్ళై. ఇంట్లో అందరూ అడుగుతున్నారు, పిల్లలు లేరు అది ఇదేని. పాపం ఓ స్త్రీకి కూడా లోపల ఎంతో ఉంటుంది కదా ఫీలింగ్ అని. ఆవిడ ఇక్కడ మహాశక్తి యాగానికి వచ్చింది. పాపం 30 రోజుల్లో ఆవిడ ఒక 5-6 రోజులు 7 రోజులు రాలేకపోయింది, ఆవిడ ఆటంకం. మిగతా అంతా వచ్చి కూర్చుంది. రెండో మహాశక్తి యాగానికి వచ్చింది ఆవిడ విడిచిపెట్టకుండా. ఆవిడ చెప్పింది, నాకు తెలియదు, ఆవిడ ఎవరో కూడా తెలియదు, కాకినాడలో ఉంటారట. వాళ్ళ అత్తగారు వాళ్ళందరూ వచ్చారు. మొన్న మహాశక్తి యాగానికి ఇంత పిల్లలు 3 పట్టుకొచ్చింది, 3 ఆడపిల్లలు. శశికళ, శశిప్రియ, శశిరేఖ. చూశాను స్వామి, ఎంత సంతోషం. అసలు నాకు ఆ 3 చూస్తే లక్ష్మి, దుర్గా, సరస్వతి లాగా వాళ్ళు 3 ఇలా నవ్వుతున్నారు. మీ ఒళ్ళో కూర్చుని కాదు, నన్ను బ్లెస్ చేయడానికి వచ్చారా అనిపించింది నాకు. ఆవిడికి పుట్టారా, వాళ్ళకి ఏమిటి, ఇవన్నీ నాకు కనపడలేదు. ఇలా 3 నన్ను బ్లెస్ చేయడానికి వచ్చారా అని నేను వాళ్ళ 3 అలా ఒంటి మీద కూర్చోబెట్టుకుంటే వాళ్ళు 3 హాయిగా కూర్చున్నారు అలాగా. అంటే ఆవిడ 3 ఒకే శుక్రవారంలో ఒక్కొక్క నిమిషం తేడాలో 3 పుట్టారట, 3 పిల్లలు. చూడండి, అది అమ్మ అనుగ్రహం ఎందుకు ఉంటుంది, ఎవరి మీద ఉంటుంది, ఎలా ఉంటుంది చెప్పలేదు. అంటే వాళ్ళకు కూడా ఆ టైం వచ్చింది. 13 ఏళ్ళగా లేనిది ఎందుకు ఇప్పుడు జరగాలి? అమ్మ అనుగ్రహం, ఆవిడ నమ్మింది. అలా కొన్ని లక్షలు ఇక్కడ. అందుకనే అన్ని వేల మంది కనెక్ట్. మేము ఎప్పుడు దాన్ని బ్రాండింగ్ చేయం దాన్ని, ఎందుకంటే అవన్నీ చెబితే అది మార్కెటింగ్కి బ్రాండింగ్కి అయిపోతాయి. అవి నాకు ఇష్టం లేదు, అవన్నీ చెప్పొద్దంటనే వద్దు. ఇదేంటనంటే ఆ 3 పిల్లల్ని చూస్తే నాకు వాళ్ళు 3 దేవతలు అలా వచ్చి నన్ను బ్లెస్ చేయడానికి వచ్చారని నేను అలా పట్టుకున్నాను వాళ్ళని. అలాగా ఎగ్జాంపుల్, నాకు పిల్లలంటే చాలా ఇష్టం, చిన్న పిల్లలంటే చాలా ఇష్టం. అందులో చంటి పిల్లలు అంటే చాలా, అంటే వాళ్ళకి కల్మషం ఉండదు. నేను నిద్రపోతే ఎలా ఉంటానో అలా ఉంటానన్నమాట వాళ్ళు. నేను అలానే పడుకుంటే ఇప్పటికీ నోట్లో వేలు పెట్టి పడుకుంటే పిల్లలు ఎలా ఉంటారో అంత హాయిగా పడుకుంటా. అందరూ అంటారు అసలు ఏం అంటే ఎవరు చూడరు. ఎవరైనా ఒకవేళ ఎప్పుడైనా పలకరించడానికి రావాలని ఏదైనా వస్తే నాకు దగ్గర ఉన్న వాళ్ళు చూస్తే ఏమో చంటి పిల్లాడు అలా పడుకున్నాడేమో అన్నట్టు ఉంటుంది వాళ్ళకి. చిన్న పిల్లాడు పడుకున్నట్టే ఉంటారు. అంటే మన లోపల ఆ తేట ఉండాలి, ఆ తేలికతనం ఉండాలి, లోపల బరువు ఉండకూడదు. రెండవది, నేను గురువుని అనే పెద్ద బరువు కూడా మోస్తుంటారు చాలామంది. నేను గురువుని అని పెద్ద బరువు మోస్తారు. అది కూడా అక్కర్లే. నేను గురువు ఏంటి? గురుత్వం ఉండాలి. గురుత్వం లేని గురువు, మానవత్వం లేని మనిషి, ఇది 2 ఉపయోగం లేనిది. గురుత్వం కావాలి కానీ గురువు అనే ఫీలింగ్ తోటి బతకక్కర్లే. ఇప్పుడు అదే మిగిలిపోయింది, గురువు అనే బరువు మిగిలిపోయింది, గురుత్వం లేదు లోపల. అది ప్రధానం, అది ముఖ్యంగా. అది ఉండగలిగితే హాయిగా మనిషి తేలిగ్గా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు, ఒక మంచి స్థితిలో ఉండగలగడం అనేది గొప్ప ఇది కదా. అలాంటి స్టేజ్కి వెళ్ళగలగాలి ఖచ్చితంగా. అదే అసలు స్థితి, వెళ్ళడం కాదు, అది మన స్థితి. దాన్ని వదిలేసి ఎక్కడికో పోతున్నాం మనం. ఇప్పుడు ఆవు మేయడానికి ఎక్కడికో వెళ్తుంది, కానీ ఇంటికి రాత్రి అయితే వచ్చేస్తుంది కదా, సాయంత్రం అయితే. మనం రాలేకపోతున్నాం. మనం ఊరంతా తిరిగి అదే మంది నిజం అనుకుని అక్కడ తిరుగుతూ అందులోనే గాయమైపోతున్నాం. మన స్థితికి మనం రాలేకపోతున్నాం. అది ఎక్కడికి వెళ్ళినా ఏం తిరిగినా మన స్థితిలో మనం కూర్చోవడానికి, మనం ఉండడానికి ఆ గురుత్వమే మనకు అనుగ్రహం. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో ముఖ్యమైన విషయాలు తెలియజేశారు. మా సందేహాలన్నీ కూడా నివృత్తి చేశారు గురువుగారు. ధన్యవాదాలు.